పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ మళ్ళీ చైనా కుట్రలు ప్రారంభించిందా? అరుణాచల్ ప్రదేశ్ ఆక్రమణ లక్ష్యంగా వ్యూహాలు చేస్తోందా? డ్రాగన్ సేనలు సైలెంట్గా గాల్వాన్ తరహా దాడులకు సిద్ధమవుతున్నాయా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పాక్తో యుద్ధంలో పరోక్షంగా భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్న చైనా అరుణాచల్ ప్రదేశ్ వేదికగా భారీ కుట్రలకు తెరలేపింది. భారత అభ్యంతరాలను లెక్క చేయకుండా మన భూభాగాల పేర్లు మార్చేస్తూ మనల్నే బెదిరించే ప్రయత్నం చేస్తోంది. ఈ చర్యల వెనుక యుద్ధానికి ఏమాత్రం తీసిపోని వ్యూహాలు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంతకు అరుణాచల్ ప్రదేశ్ కేర్ ఆఫ్గా డ్రాగన్ డర్టీ గేమ్స్ ఏంటి? భారత భూభాగాన్ని తమ దేశంలో కలుపుకోవాలని ఎందుకు కుట్రలు చేస్తోంది? భారత్ చైనా మధ్య యుద్ధంలో అరుణాచల్ ప్రదేశ్ భౌగోళికంగా ఎందుకంత కీలకం? రెండు 2017లో 6 ప్రాంతాలు, 2021లో 15 ప్రాంతాలు, 2023లో 11 ప్రాంతాలు, 2024లో 30 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చింది. అన్ని సందర్భాల్లో ఇండియా తీవ్రంగా తిప్పికొట్టింది. పేర్లు మార్చినంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ చైనాది అవుతుందా అంటూ ప్రశ్నలు సంధించింది. అయినా డర్టీ డ్రాగన్కు బుద్ధి రాలేదు. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి వేళ అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలను టిబెట్ దక్షిణ ప్రాంతానికి చెందినదిగా జంగ్నన్ పేర్కొంది. పలు ప్రాంతాల పేర్లను మారుస్తున్నట్లు ప్రకటించి తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. ఇక్కడే మరోసారి భారత్ సీన్లోకి వచ్చింది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు మేము గమనించాం. ఇది మా వైఖరికి విరుద్ధమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అలాంటి ప్రయత్నాలను తాము నిర్ద్వందంగా తిరస్కరిస్తామని ఆయన తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని, అది విడదీయరాని భాగమని పేర్లు మార్చినంత మాత్రాన ఆ వాస్తవాన్ని మార్చలేరని రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. కానీ ఈ విషయంలో చైనా వెనక్కి తగ్గలేదు. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో పేర్ల మార్పును సమర్థించుకుంది. కొన్ని ప్రాంతాలకు పేర్లు పెట్టాం, ఆ ప్రాంతాలు పూర్తిగా మా సార్వభౌమాధికార పరిధిలోనివని చైనా విదేశాంగ ప్రతినిధి లిన్ జియాన్ ప్రకటించాడు. అది కూడా చైనా తీరును భారత్ ఎండగట్టిన గంటల వ్యవధిలోనే. కానీ అరుణాచల్ ప్రదేశ్ను చైనా ఎందుకంతగా టార్గెట్ చేస్తోంది? పాక్తో ఉద్రిక్తతల వేళ పేర్లు మార్చి రెచ్చిపోవడానికి రీజన్ ఏంటి? అరుణాచల్ ప్రదేశ్ వేదికగా డ్రాగన్ కుట్రలకు పాకిస్తాన్తో యుద్ధం కూడా ఓ కారణం. ఎందుకంటే 4 రోజుల యుద్ధంలో దారుణంగా ఓటమి పాలైంది పాకిస్తాన్ ఒకటి మాత్రమే కాదు, డ్రాగన్ కంట్రీ చైనా కూడా. పాకిస్తాన్కు చైనా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ PL-15 మిసైల్స్ సహా అన్ని ఆయుధాలు ఘోరంగా విఫలమయ్యాయి. భవిష్యత్తులో భారత్తో యుద్ధం అంటూ వస్తే చైనా దగ్గరున్న ఆయుధాలు ప్రభావం చూపలేవని బీజింగ్కు అర్థమైంది. సో అరుణాచల్ ప్రదేశ్ ఒక్కటే భారత్ నుంచి చైనాను కాపాడగలుగుతుంది. అది ఎలాగో తెలియాలంటే యుద్ధ సమయంలో భౌగోళికంగా అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు కీలకమో తెలుసుకోవాలి. 1972 వరకు అరుణాచల్ ప్రదేశ్ను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీగా పిలిచేవారు. ఇది ఈశాన్య భారత్లో అతిపెద్ద రాష్ట్రం. టిబెట్, భూటాన్, మయన్మార్లతో సరిహద్దులను కలిగి ఉంటుంది. ఓ విధంగా భారత ఈశాన్య ప్రాంతానికి ఇది రక్షణ కవచం. అరుణాచల్ ప్రదేశ్లోని వాయువ్య ప్రాంతంలో తవాంగ్ ఉంది. ఈ జిల్లాకు భూటాన్, టిబెట్లతో సరిహద్దులు ఉన్నాయి. తవాంగ్పై పట్టు బిగిస్తే తనకు వ్యూహాత్మక ప్రయోజనాలు ఉంటాయని భావిస్తోంది చైనా. భారత ఈశాన్య ప్రాంతంలోకి చొరబట్టడానికి ఇది తనకు వీలు కల్పిస్తుందని అంచనా వేస్తోంది. టిబెట్, బ్రహ్మపుత్ర లోయ మధ్య ఉన్నటువంటి కారిడార్లో తవాంగ్ భౌగోళికంగా చాలా కీలక ప్రదేశంలో ఉంది. అందుకే తవాంగ్ను ఆక్రమించాలని డ్రాగన్ ఎన్నో ఏళ్లుగా కుట్రలు చేస్తోంది. మరోవైపు రక్షణాపరంగా అరుణాచల్ ప్రదేశ్ చైనాకు అవసరం. ఎందుకంటే మిసైళ్లతో చైనాను లక్ష్యంగా చేసుకోవడానికి భారత్కు అత్యంత అనువైన ప్రాంతం ఇది. డ్రాగన్ వైమానిక దాడులను తిప్పికొట్టడానికి బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ మోహరింపులకు అరుణాచల్ ప్రదేశ్ అనుకూలంగా ఉంటుంది. భారత్కు ఈ ప్రయోజనాలు దక్కకుండా చూడాలంటే అరుణాచల్ ప్రదేశ్ను చేజిక్కించుకోవటం ఒక్కటే ఆప్షన్. మరోవైపు అరుణాచల్ను కబలిస్తే భూటాన్కు ఇరువైపులా తన దేశ సరిహద్దులు ఉంటాయని భావిస్తోంది చైనా. అప్పుడు టిబెట్ను ఆక్రమించుకున్నట్లు భూటాన్ను కూడా ఆక్రమించుకునే వీలుంటుంది. ఇప్పటికే భూటాన్లోని పశ్చిమ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రదేశాలను అనుసంధించడానికి చైనా రోడ్లు నిర్మిస్తోంది. ఈ రోడ్లను డోక్లాం నుంచి గమోచిన్ వరకు విస్తరించాలని భావిస్తోంది. ఆ ప్రాంతం భారత సైనిక రక్షణలో ఉంది. దీనివల్ల అంతిమంగా కీలకమైన సిలిగురి కారిడార్కు చైనా చేరువవుతుంది. అది ఇండియా, భూటాన్కు భద్రతాపరంగా ముప్పు కలిగిస్తుంది. ఇదే సమయంలో భారత ఈశాన్య ప్రాంతానికి ప్రవహించే జలాలపై చైనాకు పట్టు ఉంది. ఆ ప్రాంతంలోకి పారే నదులపై అనేక డ్యాంలను నిర్మించింది. తద్వారా మన దేశానికి వ్యతిరేకంగా
భౌగోళిక వ్యూహాత్మక ఆయుధంగా నీటిని చైనా ఉపయోగించే ప్రమాదం ఉంది. ఆ ప్రాంతంలో ఇష్టారీతిన వరదలు లేదా కరువును సృష్టించే ప్రయత్నము చేయనవచ్చు. ఒక్క ముక్కలో అరుణాచల్ ప్రదేశ్ కనుక చైనా వశమైతే మన దేశం పూర్తిగా దాని ఆధీనంలోకి వెళ్లడంతో సమానం. అందుకే ఈ విషయంలో ఎప్పటికప్పుడు డ్రాగన్ తోక తెంచే ప్రయత్నం చేస్తోంది మోదీ సర్కార్. ప్రస్తుత చైనా కుట్రలకు అయితే అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది. చైనా సరిహద్దుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామం కిబితూలో ఏకంగా కేబినెట్ సమావేశం నిర్వహించి బీజింగ్కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది. చైనాతో యుద్ధం వస్తే ఈ ప్రాంతం అత్యంత కీలకం అని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. డ్రాగన్ కంట్రీకి అది గుర్తు చేయడానికి అరుణాచల్ సీఎం పెమా ఖాండు కిబితూలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఏదేమైనా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా కుట్రలను అంత ఈజీగా తీసుకోకూడదు.